హాయ్ అండి. పిల్లలకి హాలిడేస్ ఏమో కానీ వాళ్ళ కోసం డైలీ ఒక స్నాక్ అయితే ఉండాల్సి వస్తుంది. ఇవాళ చేశాను సాబుదానా వడలు. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుందనేసి సాబుదానాని ముందే కడిగేసి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని గ్రేట్ చేసి వేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఇందులో ఇంకొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం గ్రేట్ చేసేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. కారం కోసం వచ్చేసి పచ్చిమిరపకాయలని సన్నగా తురిమన్న వేసుకోవచ్చు, లేదా ఇలా పేస్ట్ రెడీగా ఉంటే కొంచెం వేసేసుకోండి. నేను కొంచెం పేస్ట్ వేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీరని సన్నగా తురుముకొని ఇందులో వేసేసుకున్నాను. ఇందులోనే నేను కొంచెం పల్లీల పొడి క్రష్ చేసి వేసుకున్నాను అనమాట. మహారాష్ట్రియన్స్ కదా, అందుకనేసి మీరు అవాయిడ్ కూడా చేయొచ్చు. కొంచెం జీలకర్ర వేసేసి మంచిగా మిక్స్ చేయండి. ఇందులో కొంచెం వాటర్ ఉందనుకోండి, కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పిండి ఉంటే అది, శనగపిండి లేదా బియ్యం పిండి ఉంటే. నేను కొంచెం శనగపిండి యాడ్ చేసేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము వడలు చేయడానికి రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ చేసేసుకోండి. తర్వాత కొంచెం చేతికి వాటర్ పెట్టేసుకొని ఇలా వడలు చేసేసుకోండి. ఒక చేత్తో రౌండ్గా చేసి ఇంకో చేత్తోటి ఇలా ప్రెస్ చేసేసామనుకో ఈ షేప్ వచ్చేస్తుంది. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అప్పుడే స్పూన్ పెట్టకూడదు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసేసి మంచిగా 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసేయాలి. చాలా క్రిస్పీగా అవుతాయి. లోపటి వైపు అయితే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు కదా. సో ఇలా ట్రై చేయండి. మీ పిల్లలకి మీకు నచ్చుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.